రోడ్డు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో కూడా ట్రాఫిక్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు నిరంతరం కూడా కృషి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. దానిలో భాగంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని కూడా అవగాహన కార్యక్రమాన్ని కల్పిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ప్రస్తుతం ఆ నల్గొండ ఆ ట్రాఫిక్ సిఐ ఆధ్వర్యంలో కూడా మొత్తం కూడా అవగాహన కార్యక్రమాన్ని కూడా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాహనదారులు కూడా అవగాహన కార్యక్రమం అదే ప్రోగ్రాంలో భాగంగా గౌరవ ఎస్పీ చరచంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నల్గొండ డిఎస్పీ శివరామరెడ్డి సార్ ఆదేశాల మేరకు ప్రతిసారి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నాము. అయినా ఇంకా ప్రజల్లో ఇంకా అవగాహన రావట్లేదు. కొంత హెల్మెట్ ప్రధానంగా అందరూ పెట్టుకొని డ్రైవ్ చేయాలి, హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అనేది ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీంట్లో ప్రతి జంక్షన్లో మా కానిస్టేబుల్ని వాళ్ళకి వచ్చే వాహనదారులకి ఆపి వాళ్ళకి హెల్మెట్ పెట్టుకొని అని వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం ఒకటి. నెక్స్ట్ తర్వాత హైవేల దగ్గర వెళ్ళేటప్పుడు హైవేకి హెల్మెట్ ఉంటేనే హైవేలకి ఎంట్రీ ఇవ్వడం అనేది అదొకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ఈ హెల్మెట్ లేనందుకు వాళ్ళ అంటే ప్రాణాలు కూడా కోల్పోవడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి అని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మళ్ళీ మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవి ఎక్కువగా మనం గమనిస్తున్నాము నల్గొండ పట్టణంలో. వాటిని కూడా చలానా చేసి పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయడం, వెహికల్ని సీజ్ చేయడం, డాక్యుమెంట్స్ని సీజ్ చేయడం, వెహికల్ని డాక్యుమెంట్స్ సస్పెన్షన్, డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్కి రాయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా పెట్రోల్ బంక్ లో కూడా హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తామని కూడా ఎస్పీ గారు కూడా చేసిన పరిస్థితి సార్. ఎట్లా స్పందన ఎట్లా వస్తుంది? దాంట్లో కొంతవరకు ఇప్పుడు ఒక 20-30% ఇంప్రూవ్ అయ్యారు. దాంట్లో ఎవరైనా పెట్రోల్ వేయించుకోవాలి అనుకుంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అనేది అది వాళ్ళలో కొంతమందిలో అవగాహన వచ్చింది. ఇంకా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయానికి వస్తే మొత్తం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే రోజు ఎన్ని కేసులు నమోదవుతుంది సార్? ఎట్లాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. పానగల్ జంక్షన్ దగ్గర, వైఎస్ఆర్ జంక్షన్, పెద్దబండ జంక్షన్, సరౌండింగ్స్లలో సిటీ మొత్తానికి మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి. దీంట్లో ప్రతిరోజు ఒక లిమిట్ అనేది ఇంతనే పెట్టలేదు. రోజుకి ఒక 10 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ అట్లా నమోదవుతుంది. ముఖ్యంగా కూడా ప్రతిరోజు కూడా చెకింగ్ చేస్తున్నాము. ప్రతిరోజు చెక్ చేసి ముఖ్యంగా కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్తారు. ముఖ్యంగా కూడా ఎవరైతే హెల్మెట్ ధరించలేదో హెల్మెట్ ధరించిన వాళ్ళకి కూడా చాలాను వేస్తున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎక్కువ ప్రాణాలు తప్పించుకోవడం కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ చేపడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా నల్గొండ పట్టణంలో రోజు రోజు కూడా ట్రాఫిక్ పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా ప్రతి జంక్షన్ లో వద్ద కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నియంత్రించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా కూడా మైనర్ బాలికి ఎవరైతే మైనర్ ఉన్నారో మైనర్ కూడా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము రంగం సిద్ధం చేసుకుంటామని చెప్తున్నారు. పర్సన్ ముఖ్యంగా కూడా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా సెల్ ఫోన్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ కూడా డ్రైవింగ్ చేయకుండా ఎప్పటికప్పుడు కూడా మేము ఇక్కడ పర్యవేక్షిస్తూ కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తూ వారిపై కూడా చాలాను వేస్తున్నామని కూడా ట్రాఫిక్ సీఏ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ.